మీ యూట్యూబ్ ఛానల్ మోనేటైజేషన్ అవ్వడానికి వచ్చింది, మీరు అప్లై చేశారు, బట్ సడన్ గా రీయూజ్డ్ కంటెంట్ అనేది వచ్చింది, లేదా ఆల్రెడీ మోనేటైజేషన్ అయిన యూట్యూబ్ ఛానల్ రీయూజ్డ్ అని వచ్చిందా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను చెప్పిన మెథడ్స్ మీరు ఫాలో అయితే మాత్రం మీ రీయూజ్డ్ కంటెంట్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఎవరికి అమౌంట్ అనేది పే చేయని అవసరం లేదు. మీ స్వయంగానే మీరు రీయూజ్డ్ కంటెంట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. వీడియోని చివరి వరకు చూడండి, చాలా క్లియర్గా చెప్తాను. జస్ట్ ఈ మెథడ్స్ అనేది మీ వీడియోస్లో, మీ ఛానల్లో ఇలాంటి వీడియోస్ అనేది పెట్టారనుకోండి, మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. సో ఆ వీడియోస్ ఎలా పెట్టాలి అండ్ ఎలాంటి వీడియోస్ అనేది పెట్టాలి ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేసి మళ్ళీ ఎవరి ద్వారా అయినా లేదా మీ స్వయంగానే మీరైనా అప్పీల్ పెట్టినా సరే మళ్ళీ మీది రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది, మోనేటైజేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది అనమాట. కనుక వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీరు కానీ మీ ఛానల్లో మిస్టేక్ చేయడం వల్లే మీకు రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది లేదా ఇన్అథెంటిక్ కంటెంట్. సో వీటన్నిటి గురించి ప్రాపర్గా క్లియర్గా ఇప్పుడు ఈ టాపిక్స్ అన్ని కవర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ ఓవర్ చూడండి. మీ స్వయంగానే మీరు రీయూజ్డ్ కంటెంట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి? సో చాలా మంది క్రియేటర్స్కి ఒక మిస్అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. కొందరు కాపీరైట్ వస్తే అది రీయూజ్డ్ అనుకుంటారు, బట్ అది రాంగ్. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే రీయూజ్డ్ కంటెంట్ అంటే యూట్యూబ్కి మీ ఛానల్లో ఒరిజినల్ వాల్యూ కనిపించకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మూవీ స్కాన్స్ అనేది ఎడిట్ చేసి పోస్ట్ చేయడం, లేదా అదర్ క్రియేటర్స్ వీడియోస్ అనేది ఎడిట్ చేసి పెట్టడం, ఏ వీడియోస్ అనేది జనరేట్ చేసి అప్లోడ్ చేయడం, మీ వాల్యూ లేకుండా, లైక్ మీ వాయిస్ ఆర్ మీ ఫేస్ లేకుండా ఏ వీడియోస్ అనేది చేసి అప్లోడ్ చేస్తుంటారు కదా, ఇలాంటివి అనమాట. అండ్ గేమింగ్ ఛానల్స్ ఉంటాయి కదా, సో గేమింగ్ మీ గేమ్ ప్లేలోని మీ కామెంటరీ అనేది లేకుండా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం. దాని తర్వాత సేమ్ టెంప్లెట్ అనేసి వీడియోస్లో యూజ్ చేయడం, ఇన్స్టా ఆర్ ఫేస్బుక్ రీల్స్ అనేది తెచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం, ఇవన్నీ కూడా రీయూజ్డ్ కంటెంట్ కేటగిరీ కింద వస్తుంది అండ్ రీయూజ్డ్ కంటెంట్ పడుతుంది. అండ్ యూట్యూబ్కి కావాల్సింది వ్యూవర్స్కి కొత్త వాల్యూ ఇచ్చావా లేదా అది చూస్తుంది యూట్యూబ్ అనేది. మోస్ట్ కామన్ మిస్టేక్స్, ఇది చాలా ఇంపార్టెంట్, డోంట్ మిస్ ఇట్. వేరే ఛానల్ వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసి జూమ్ ఇన్ ఎఫెక్ట్ పెట్టి అప్లోడ్ చేయడం. సో క్రియేటర్స్ ఇది గుర్తుపెట్టుకోండి, మనం వేరే వాళ్ళ వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసి లేదా మన వీడియో కాకుండా వేరే వాళ్ళ వీడియోస్ అన్ని తీసుకొచ్చి మన జూమ్ ఎఫెక్ట్ పెట్టినా, క్రాప్ చేసినా, ఏం చేసినా సరే మన ఛానల్లో అప్లోడ్ చేస్తే ఈ 2026లో వచ్చిన అప్డేట్ ప్రకారం యూట్యూబ్ అనేది ఎటువంటి వీడియోస్ అనేది మన వాల్యూ, మన ఒరిజినల్ వాల్యూ అనేది లేకుండా, మన ఒరిజినల్ వీడియో కాకుండా వేరే వాళ్ళ వీడియోస్ అనేది అప్లోడ్ చేసి ఏం చేసినా సరే అది కట్ చేసి లేదా ఎఫెక్ట్ ఏదైనా పెట్టి అప్లోడ్ చేసినా సరే డిటెక్ట్ అనేది చేసేస్తుంది. అండ్ ఇది గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ అనేది చాలా స్ట్రిక్ట్గా మారింది కనుక ఏతో వీడియోస్ అనేది జనరేట్ చేసేవాళ్ళు మోస్ట్లీ ఇది గుర్తుపెట్టుకోవాలి, మీ వాయిస్ అయినా ఉండాలి లేదా మీ ఫేస్ అయినా ఉండాలి. ఎందుకంటే మీ ఫేస్ ఆర్ వాయిస్ ఉన్నా సరే మోర్ దెన్ బెటర్. హ్యూమన్ టచ్ అనేది ఎంతో కొంత ఉండాలి. లాస్ట్ 2025లోని జూలై 15న ఒక అప్డేట్ అనేది తీసుకొచ్చింది. యూట్యూబ్లో తెచ్చే వీడియోస్ అండ్ యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా హ్యూమన్ టచ్ లేకుండా ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా సరే ఇక నుంచి నేను మోనేటైజేషన్ ఇవ్వదు అనుకుని క్లియర్గా మెన్షన్ చేసింది. కనుక మీరు ఏ వీడియోస్ అనేది జనరేట్ చేస్తున్నట్లయితే అండ్ ఏతో వీడియోస్ అనేది జనరేట్ చేసి మీరు ఏ ఛానల్ స్టార్ట్ చేసి ఉంటే మాత్రం మీరు హ్యూమన్ టచ్ అనేది, అంటే హ్యూమన్ టచ్ అంటే ఏంటంటే మన వాల్యూ అనేది, మన వాయిస్ అయినా లేదా మన ఫేస్ చూపించి వాయిస్ అయినా ఇట్లా ఇచ్చి ఏదో ఒకటి మన నుంచి ఎంతో కొంత ఎఫర్ట్ అనేది ఉండాలి. అట్లా అయితేనే మీకు మోనేటైజేషన్ అనేది ఇస్తుంది. లేదనుకోండి మీకు మంచి సబ్స్క్రైబర్స్ రావచ్చు, మంచి వ్యూస్ కూడా రావచ్చు, బట్ దానివల్ల మీకు ఎటువంటి యూజ్ లేదు. ఫైనల్ చెక్ మోనేటైజేషన్లో పడుతుంది అనమాట. రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందనుకోండి ఒకసారి అప్పీల్ చేస్తారు. అండ్ ఎట్లా అప్పీల్ చేయాలి కూడా ఏంటి కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఒకసారి అప్పీల్ చేసిన తర్వాత మళ్ళీ రిజెక్ట్ అవుతుంది, మళ్ళీ అప్పీల్ చేస్తే టోటల్ ఛానల్ సస్పెండ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మోస్ట్లీ ఇది చాలా ఇంపార్టెంట్. పర్టికులారిటీ ఏంటంటే మూవీ క్లిప్స్, క్రికెట్ క్లిప్స్ లేదా ఏదైనా సరే రీల్స్ అనేది తెచ్చి ఇలాంటి మిస్టేక్స్ చేస్తుంటారు కదా అప్లోడ్ చేసేది, ఇలాంటివి అనేది అస్సలు పెట్టకూడదు. మీ వాయిస్ అనేది లేకుండా ఏ వీడియోస్ తెచ్చి అప్లోడ్ చేసినా సరే అది రిజెక్ట్ అనేది అవుతుంది. రోజుకి 20 షార్ట్స్ వీడియోస్ అనేది అప్లోడ్ చేసి మంచి వ్యూస్ అనేది, లక్షల వ్యూస్ అనేది తెచ్చుకోవచ్చు, కానీ మోనేటైజేషన్కి సేఫ్ కాదు. సో ఎస్పెషల్లీ రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన వాళ్ళు. నెక్స్ట్ థంబ్నెయిల్, టైటిల్ ఇవన్నీ కూడా చేంజ్ చేస్తే సరిపోతుంది అనుకోవడం, ఇవన్నీ కూడా మిస్టేక్స్ అనమాట. బట్ యూట్యూబ్కి కావాల్సింది ఒరిజినల్ క్రియేటర్స్ అండ్ ఒరిజినల్ కంటెంట్ అనేది. అలాంటి కంటెంట్కే మోనేటైజేషన్ అనేది అప్రూవల్ ఇస్తుంది. సో ఈ మిస్టేక్స్ అనేది అస్సలు చేయకండి. స్టార్టింగ్ నుంచి చెప్పుకొని వచ్చాను కదా, ఈ మిస్టేక్స్ మీరు చేశారనుకోండి, మీకు రీయూజ్డ్ కంటెంట్ వచ్చి ఉంటే మాత్రం అప్పీల్ పెట్టేటప్పుడు ఇవన్నీ కూడా, ఇలాంటి వీడియోస్ అన్ని మీ దగ్గర ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ చెక్ చేసుకున్న తర్వాత అలాంటి వీడియోస్ ఉంటే వెంటనే డిలీట్ చేస్తారు, బట్ డిలీట్ అనేది అస్సలు చేయకూడదు. నెక్స్ట్ ఇప్పుడు దానికి అసలైన సొల్యూషన్ చెప్తాను. ఈ టైప్ వీడియోస్ అన్ని మీ ఛానల్లో అప్లోడ్ చేసి దాని తర్వాత మీరు అప్పీల్ పెట్టారనుకోండి, డెఫినెట్గా మీ అప్పీల్ అనేది అప్రూవల్ అవుతుంది, మోనేటైజేషన్ అనేది మీకు అప్రూవల్ ఇస్తుంది అనమాట. సో ఫస్ట్ వన్, మీ ఛానల్ అది ఎడిట్ చేయండి. ఎట్లా అంటే ప్రొఫెషనల్గా ఉండేటట్టు చిన్న షార్ట్గా ఎడిట్ చేయండి అనమాట. ఈ ఛానల్ అది ఎడిట్ చేసిన తర్వాత ఏమైనా ప్రాబ్లం రావచ్చు కదా బ్రో అప్పీల్ పెట్టిన తర్వాత అంటే, ఎటువంటి ప్రాబ్లం రాదు. ఎందుకంటే ఇక నుంచి ఒరిజినల్ వాల్యూ ఉన్న వీడియోస్ అనేది మీరు అప్లోడ్ చేస్తున్నారు కనుక ఏ ప్రాబ్లం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా మందికి ఇలాంటి డౌట్స్ ఉండొచ్చు అనేసి స్టార్టింగ్లోనే చెప్తున్నా. ఛానల్ అది ఎడిట్ చేయండి, ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మీకు రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన తర్వాత దానికి కావాల్సిన ఓనర్ నేనే. సో ఇవన్నీ ముందు మీకు చెప్తాను, వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఇక్కడ దాకా
వచ్చారంటే డెఫినెట్గా నా ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నా. ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి యూట్యూబ్ అప్డేట్స్ అండ్ యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అండ్ మీకు మోనిటైజేషన్ అనేది అప్రూవల్ కావాలి, మీ అపీల్ అనేది యాక్సెప్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాయిస్ అనేది తప్పనిసరిగా మెన్షన్ చేయండి మీరు చేసే వీడియోస్లో. నెక్స్ట్ ఫేస్ క్యామ్ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. అపీల్ పెట్టే ముందు దాదాపు ఒక 30 లేదా 50 వీడియోస్ అనేది మీరు డెఫినెట్గా ఫేస్ క్యామ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి. ఎందుకంటే అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్ ఆల్గరిథంకి అండ్ యూట్యూబ్కి క్లియర్గా యూట్యూబ్ టీమ్కి కూడా అర్థమవుతుంది అనమాట. ఎట్లా అంటే ఒరిజినల్ క్రియేటర్ ఇతనే, దానికి కావాల్సిన ఓనర్ ఇతనే, సో ఈ ఛానల్కి ఓనర్ ఇతనే కనుక ఇక నుంచి ఒరిజినల్ వాల్యూ ఉన్న వీడియోస్ అనేది చేస్తున్నారు, ఫేస్ చూపించి వాయిస్ ఇచ్చి ఇట్లా వీడియోస్ అనేది చేస్తున్నారు కనుక ఇతని యూజ్డ్ కంటెంట్ ఇచ్చిన అపీల్ అనేది మనం యాక్సెప్ట్ చేద్దాం అనుకుని క్లియర్గా తెలుస్తుంది. కనుక ఫేస్ క్యామ్ వీడియో అంటే ఇట్లా నేను చూపించి మాట్లాడుతున్నాను కదా, ఈ విధంగా మీరు కూడా డైరెక్ట్గా క్యామ్ ముందుకు వచ్చి మాట్లాడాలన్నమాట. దానికి కొన్ని కంటెంట్ అనేది చేయాలి. ఈ టైప్ నేను ఇప్పుడు చెప్తాను, ఆ కంటెంట్ కానీ మీరు చేశారనుకోండి ఏదో ఒక టాపిక్ పైన, ఇప్పుడు నేను చెప్పే కంటెంట్లోని ఏదో టాపిక్ పైన అట్లీస్ట్ ఒక 30 లేదా 50 వీడియోస్ అంటే రోజుకు 2 వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి. దాని తర్వాత మీకు ఏదైతే రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందో అపీల్ అనేది పెడతారు కదా, సో అప్లోడ్ చేసిన తర్వాత అపీల్ అనేది పెట్టండి. డెఫినెట్గా మీకు మీ రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన అపీల్ అనేది అప్రూవల్ చేస్తారు, దాని తర్వాత మోనిటైజేషన్ అనేది ఇస్తారనమాట. సో కనుక ఇటువంటి కంటెంట్ అనేది చేయండి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే మీ ఓన్ ఇంట్రో అనేది ఉండాలి. సో ఇంట్రో అంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లా చెప్తారు కదా, సో ఇటువంటిది అనమాట. దెన్ మీ లోగోతో ఏదైనా వీడియో చేశారనుకోండి మీ ఓన్గానే ఎడిట్ చేసి ఉండాలి. బట్ రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన తర్వాత లోగోవి ఏట్ లేకుండా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏట్ లేకుండా, మూవీ క్లిప్స్ సౌండ్స్ ఏం లేకుండా మీ ఓన్ వాయిస్తో నేను ఏదైతే ఇట్లా ఇప్పుడు చెప్తున్నానో సో ఇదే విధంగా అనమాట మీ ఓన్ వాయిస్తో ఫేస్ క్యామ్ వీడియోస్ అనేది ఇట్లా చేయాలన్నమాట. ఏదైతే కంటెంట్ మీ దగ్గర అవుతుందో అదే చేయాలి. సో ఇదనమాట ఫస్ట్ వన్. సో సెకండ్ వన్ ఏంటంటే మీ ఓన్ ఎడిటింగ్ స్టైల్ ఉండాలి. ఏదైనా సరే ఏదో ఒక ఎడిటింగ్ అప్లికేషన్ ఉంటారు యూజ్ చేస్తుంటారు కదా, లైక్ కైన్మాస్టర్ లేదా ఇన్సర్ట్ లేదా విఎన్ సంథింగ్ ఇలాంటి యాప్స్ ఉంటాయి కదా, ఇవన్నీ యూజ్ చేస్తుంటారు కదా. ఇటువంటిది ఏదో ఒకటి మీరు యూజ్ చేస్తున్నప్పుడు అక్కడ అపీల్ వీడియోలోని క్లియర్గా చూపించాలి. ఏంటంటే నేను ఎడిటింగ్ చేసే సాఫ్ట్వేర్ ఇదే అనమాట, ఇక్కడ చూడండి నా థంబ్నెయిల్ ఉంది, నా వీడియోస్ ఉంది, ప్రాపర్ చూపించాలి వీడియోలోని. మీ ఓన్ స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ చెప్పాను కదా, క్యామ్ ముందుకు వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే చెప్తున్నారో అదే ఉండాలి. దెన్ ఇప్పుడు నేను చెప్పే కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్లో ఏదో ఒకటి మీరు చేశారనుకోండి డెఫినెట్గా మీకు అప్రూవల్ ఇస్తారని. అండ్ మీకు డౌట్ అయితే రావచ్చు, బ్రో మరి ఈ 30 లేదా 50 వీడియోస్ అనేది ఇట్లా అప్లోడ్ చేసిన తర్వాత మనం ఇట్లా రీఅపీల్ పెడితే మనకు మళ్ళీ రిజెక్ట్ కాకుండా మోనిటైజేషన్ అనేది అప్రూవల్ ఇస్తుందా అనుకుని మీకు అయితే డౌట్ అయితే రావచ్చు. డెఫినెట్గా ఇస్తుందండి. ఎందుకంటే ఈ 30 లేదా 50 వీడియోస్ అనేది మీరు అప్లోడ్ చేసే ప్రాసెస్లో ఏంటంటే యూట్యూబ్ అనేది క్లియర్గా ఆప్టిమైజ్ చేసుకుంటుంది. పలానా క్రియేటర్ అనేది రీయూజ్డ్ కంటెంట్ ఇచ్చాం కనుక ఇక నుంచి ఒరిజినల్ కంటెంట్ అనేది చేస్తున్నారు, సో ఇతనే ఓనర్, ఇతనే ఆ క్రియేటర్ అనమాట అనుకుని ఇట్లా క్లియర్గా ఆప్టిమైజ్ చేసుకుంటుంది. సో ఈ విధంగా అనమాట. సో ఫైనల్ చెక్ లిస్ట్ దీంట్లో నేను చెప్పే కంటెంట్ కూడా ఉంటుంది, జాగ్రత్తగా వినేసి ఈ టైప్లో ఏదో ఒక కంటెంట్ అనేది తీసుకోండి. ఇది తీసుకున్న తర్వాత ఇదే కంటెంట్ పైన అంటే ఇదే టాపిక్ పైన మీరు ఒక 20 చెప్పాను కదా 30 లేదా 50 వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి, మీకు అప్రూవల్ వచ్చేస్తుంది. సో అందుకనేసి అప్లై చేసే ముందు ఇది అప్లోడ్ చేసిన తర్వాత అపీల్ అనేది పెట్టండి. రీయూజ్డ్ కంటెంట్ సాల్వ్ అవ్వడం పక్కా అనమాట. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే టెక్ ఎక్స్ప్లెనేషన్. సో టెక్ వీడియోస్ అనేది చేస్తుంటారు కదా చాలా మంది, లైక్ మొబైల్ రివ్యూస్ ఇట్లా సంథింగ్ ఉంటాయి కదా, ఏదైనా సరే ఇట్లా చేసుకోవచ్చు. ఎందుకంటే ఫేస్ చూపించి మాట్లాడితే కనుక అప్రూవల్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉందన్నమాట. సో సెకండ్ థింగ్ ఏంటంటే ట్యుటోరియల్స్ వీడియో, కైన్మాస్టర్ లేదా అలైట్ మోషన్ లేదా విఏ సంథింగ్ వీడియో ఎడిటింగ్ చెప్తుంటారు కదా, మీ వాయిస్ ఇచ్చి అండ్ మీ ఫేస్ చూపించి కూడా ఇట్లా సైడ్న ఇట్లా చూపించి ఇట్లా మీరు ఫేస్ అనేది చూపించి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి చాలా అంటే అప్రూవల్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. సో థర్డ్ వన్ ఏంటంటే మీ వాయిస్ ఓవర్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఏ వీడియోస్ అనేది జనరేట్ చేయకూడదు. దెన్ ఎడ్యుకేషనల్ కంటెంట్ ఇదొకటి. దాని తర్వాత కామెంటరీ వీడియోస్ అనేది, గేమింగ్ ఛానల్ వాళ్ళు కూడా వాళ్ళు గేమ్ ప్లే చేస్తూ స్క్రీన్ పైన ఎక్కడొక దగ్గర మీ ఫేస్ అనేది ఇట్లా కార్నర్లో చూపించి మీ కమెంటరీ ఉండాలన్నమాట. ఇలా కొట్టు అలా కొట్టు ఇట్లా చెప్తుంటారు కదా, సో ఇటు వచ్చా అటు వచ్చా ఇట్లా ఏదో ఒకటి వాయిస్ అనేది ప్రొవైడ్ చేయాలి. దాని తర్వాత రియాక్షన్ విత్ అనాలిసిస్, ఇది చాలా ఇంపార్టెంట్. రియాక్షన్ అనేది ఎంతో కొంత మన నుంచి కూడా ఉండాలి కదా, సో అదే రియాక్షన్ అంటే మన ఫేస్ చూపించి. సో స్టార్టింగ్లో చెప్పాను గేమింగ్ ప్లే చేసే వాళ్ళకి మీ ఒరిజినల్ గేమ్ ప్లే అనేది ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ కంటెంట్ వీడియోలోని ఏదో ఒక టైప్ ఆఫ్ వీడియో అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. చెప్పాను కదా టెక్ లేదంటే ట్యుటోరియల్స్ వీడియో లేదంటే గేమింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో అవన్నీ కూడా అన్ని ఫేస్ చూపించి ఇట్లా చేశారనుకోండి డెఫినెట్గా మీకు అప్రూవల్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఎలా అనిపించింది ఏంటంటే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఛానల్లో ఏ ప్రాబ్లం ఉన్నా సరే డైరెక్ట్ మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ ఐడి లేదా ఫేస్బుక్ పేజ్ ఇచ్చాను, దాంట్లోకి వెళ్ళి దేంట్లో నుంచి అయినా సరే మీరు మెసేజ్ చేస్తే డైరెక్ట్ నేనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. సో ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేసి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, డెఫినెట్గా మీ కమెంట్ అనేది ఆన్సర్ చేస్తాం.